రాజధాని లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఏంటి పోలవరం ప్రాజెక్ట్ లేదు. ప్రజలు ఇప్పుడు కూడా ఉద్యోగస్తులు స్ట్రైక్ చేస్తున్నారు. ఏది అది టీఆర్ఎస్ రాలేదని వాళ్ళకి. ఉపాధ్యాయులు స్ట్రైక్ చేస్తున్నారు, ఏమంటే లేడీస్ స్ట్రైక్ చేస్తున్నారు. ఏంటి స్ట్రైక్ చేయనటువంటి బ్యాచ్ లేదు అసలు. అందరూ స్ట్రైక్ చేస్తున్నారు. పల్లెవాళ్ళు కానీ చేపల వాళ్ళు కానీ అందరూ స్ట్రైక్ చేస్తున్నారు. మాకు ఏదో వాగ్దానాలు చేశారు. కర్నూలులోనేమో ఏదో కోర్టు కడతా ఉన్నాడు, అది ఇది లేదు. వైజాగ్లో పెడతానన్నాడు రాజధాని, అది లేదు. ఎందుకు ఈ వాగ్దానాలు? నేను ఇల్లు కట్టుకున్నాను అమరావతిలో, ఆ ఇంట్లో నేను ఇల్లు కట్టుకుంటున్నాను, రాజధాని ఇదే ఉందని అన్నాడో లేదో ఫస్ట్లో అన్నాడు కదా. అన్నోడు మరి మాట తప్పన మడం తిప్పన అన్నాడు. అలా అన్నోడు నిలబెట్టుకోలేదు, మాట నిలబడినోడు ఇంక మనిషి ఏంటి కాదు. నీవు ఎక్కడా కూడా బ్రాంతి విస్కీ లేకుండా చేస్తానన్నాడు. ఇది ఇప్పుడు అటువంటిది 60 రూపాయల బ్రాంతిది 200 చేసేసాడు. ఇప్పుడు ఆ బ్రాంతి మీదే ఇన్కమ్ తప్ప వేరే ఇన్కమ్ లేదు వాడికి. మద్యపానం నేను పూర్తిగా నిషేధిస్తాను, అలా నిషేధిస్తేనే నేను ఎలక్షన్స్ లో మళ్ళీ ఎలక్షన్స్ లో నిలబడతాను, అసలు దరిదాపుల్లో కూడా రాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ లో నిలబడుతున్నా. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? అది అలా వాగ్దానం చేయడం అలవాటు అండి ఆయనకి. ఎలా అలా నెగ్గాలి, అది నిజమో అబద్ధం తర్వాత మాట. ఏ ఒక్క వాగ్దానం కూడా కరెక్ట్ చేయలేదు వాడు, ఏ ఒక్కటి కూడా, ఎవరికి కూడా. 500 రోజులు స్ట్రైక్ చేశారు అమరావతి కోసం లేడీస్. వాళ్ళని ఏమైనా పట్టించుకోలేదు. పోలీసుల చేత కొట్టించాడు, మిలిటరీ దింపేశాడు. ఊరు వీధికి ఎవరైనా నాయంటోడు ఎవడన్నా పెద్దోడు ఇదేం అన్యాయం అని అన్నాం అనుకోండి, నువ్వు ప్రభుత్వాన్ని ఎదిరించామని వెంటనే పోలీసుల చేత జైలు పెట్టించుకున్నాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు, ప్రజా సేనాలు, తెలుగుదేశం వాళ్ళు కలిసి వారికి చంద్రులను కలుసుకొని యుద్ధం చేస్తున్నారు అనుకోండి. వైసీపీ వాళ్ళు వదిలేస్తున్నాడు, వీళ్ళు మారుస్తున్నారు. రీజన్ ఏంటి? ముందు వాడు రెచ్చగొట్టింది వాళ్ళు, అయినా ఎవడు పట్టించుకోవట్లేదండి. అలా ఉంది ఇప్పుడు రాక్షస పరిపాలన. ఎందుకంటే నవరత్నాలు అంటూ 9 పథకాలు తీసుకొచ్చాము అని ఏది సక్సెస్ చెప్పండి. అంటే అమ్మఒడి, అమ్మఒడికి ఇచ్చిన డబ్బులు ఏమవుతున్నాయి? నాన్న బుడ్డికి సరిపోతున్నాయి. నాన్న బుడ్డి సాయంత్రం అయ్యేసరికి ఈ ఆడి దగ్గర భార్య దగ్గర దొంగతనం చేసుకుని వెళ్ళిపోయి 60 రూపాయల బుడ్డిదల్లా 200 అయిపోయింది. ఆ 200 కొనుక్కుని తాగడం అలవాటు అయినాడు. ఏదైనా మానలేడండి. సిగరెట్ తాగుడు కానీ తాగివాడు కానీ మానలేడు. అది 20 రూపాయలు అనేసరికి కొంటాడు, 200 అయినా కొంటాడు, మానతావు. అంచేది అక్కడ నుంచి ఆడు ఏమవుతాడు? దొంగతనం చేస్తాడు. కొడుకు జేబులోనో, భార్య చీరలు ఎక్కడోనో, పువ్వులు పెట్టులోనో దొంగతనం. ఇప్పుడు ఈ అమ్మఒడికి ఇచ్చినవన్నీ ఇలా బుడ్డి కింద పోతున్నాయి, నాన్న బుడ్డి కింద. ఏం ఉపయోగం లేదు. మరి వాలంటీర్లు అంటూ ఉద్యోగాలు పెట్టారు అంటే ఇంతకు ముందు ఏంటి ఉపయోగం? వాలంటీర్లు ఉపయోగం ఏంటి చెప్పండి? అంటే ఇంతకు ముందు మీ సేవలకి అక్కడికి ఇక్కడికి వెళ్ళి మనం చేయించుకునే పనులు వాలంటీర్లు ఇంటికి వచ్చి చేస్తున్నారు. చేయట్లేదు, ఇంటికి వచ్చి చేయట్లేదు. వచ్చి వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు డీటెయిల్స్ తీసుకుని మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, మీకు ఎంత ఆస్తి ఉంది, మీరు ఏ ఊరు నుంచి ఏ ఊరు వచ్చారు, మీ ఇంటి పేరు ఏంటి, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, మీరు తెలుగుదేశం పార్టీయా వైసీపీ పార్టీ అని ఎంక్వైరీ చేస్తున్నారు. చేసి అటు తెలుగుదేశం పార్టీ అనుకోండి, వాళ్ళ భూమిలో లేకపోతే ఏదో ఒకటి మీకు ఇల్లు మీది కాదు అని ఏదో ఈ నోటరీ వచ్చింది కదండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. నోటరీ పేరు మీద మీ ఇల్లు నేను ఆక్రమించుకోవచ్చు పాత రేట్లో. అంత టెక్నాలజీ పెరిగిపోయిందండి. అలా మోసాలకి టెక్నాలజీ పెరిగిపోయింది, మంచితనానికి టెక్నాలజీ లేదు. వేస్ట్ అండి. కేవలం ఎంక్వైరీ చేయడానికి. వాడు తెలుగుదేశం కూడా, వైపీసీ కూడా, ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, వాడికి వేరే పార్టీ కూడా అనుకోండి, వైపీసీ కాకుండా వేరే పార్టీ అనుకోండి, ఏసీపీఎమో తెలుగుదేశమో జనం ఏదో నేరం మోపాలను జైల్లో పడుతున్నారు, భయపెట్టేస్తున్నారు వెళ్ళిపోయి. ఇవాళ పేపర్లో చూశానండి, భయపెట్టేసేసి మీరు వైపీసీలో చేరతారా లేకపోతే మీకు ఏ బెనిఫిట్స్ రావు అని భయపెట్టేసేసి నానా రాక్షస రాజ్యం. రావట్లేదు. ఎంతమందికి వస్తుంది? లేదండి. ఎంతమంది ఫోటో తీయించుకోవడానికి వస్తుంది అంతే. 100 మందికి 100 మందికి ఇచ్చేసి ఫోటో తీసేసి ఈ అడ్వర్టైజ్మెంట్ కోసం ఒక 100 మందికి 50 మందికి ఇస్తాడు. ఇచ్చి ఇదిగో మా వాలంటీర్ పట్టుకెళ్తున్నాడు, ఇంటికాడ ఇస్తున్నాడు అని అది అడ్వర్టైజ్ చేసుకోవడానికి పనికొస్తాను తప్ప ఎక్కడ జరగట్లేదండి. జరిగింది అలా ఉంచండి. పంచాయతీ ఆఫీసులు ఫండ్స్ అన్ని కూడా వీడు వాడేసుకున్నాడు. పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఏడుపు. ఏమని ఊరికి ఏదైనా మంచి చేద్దామంటే అవకాశం లేకుండా
మా డబ్బులు మాకు వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ కూడా వీడు తినేస్తున్నాడు. ఏం చేయాలి? ఫండ్స్ ఆ పంచాయతీ ఆఫీసులన్నీ తాకట్టు. ఆఖరికి మన అసెంబ్లీ హాల్ కూడా తాకట్టు పెట్టేశాడు. తెలుసా మీకు? విన్నారో లేదు? ఆ మొత్తం అన్నీ తాకట్టు, అన్నీ తాకట్లు పెట్టేస్తున్నారు. ఈ పంచాయతీ ప్రెసిడెంట్ అందరూ మీ జోలి పట్టుకుని అడుక్కుంటున్నారు. ఎలా నేను మాకేమన్నా ధర్మం చేయండి, మేము ఒక ఊరికి ఉపకారం, మంచినీళ్ళు లేవు, డ్రైనేజ్ లేదు, ఈ రోడ్లు లేవు, ఏం చేయాలి అని పంచాయతీకి వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా శుభ్రంగా అడుగు తీసుకుంటున్నాడు, వాడుకుంటాడు. చెప్పకుండా ప్రెసిడెంట్కి చెప్పాలి కదా. ఇదిగో 10 లక్షలు ఉంది మీ దగ్గర, మేము చూసుకుంటున్నాం, ఓ నెల రోజులు 2 నెలలు తిరిగి ఇచ్చేస్తాం, ఏదో చెప్పాలి. ఏమీ లేదు, వాళ్ళు గోల. ఈ కాంట్రాక్టులు ఉన్నారు చూసారు, రోడ్లు వేసిన, బిల్డింగ్ కట్టిన వాళ్ళు, రోడ్లు వేసిన, ఈ కాంట్రాక్టులు ఎవరికి కూడా డబ్బులు చెల్లించలేదు. వాడికి సంబంధించిన వాళ్ళకి మాత్రం పే చేస్తున్నారు కోట్లు. మిగతా కాంట్రాక్టులు అందరూ కోర్టుకి వెళ్ళారు. ఈరోజు జరిగింది అది, ఈరోజు జరిగింది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ పేమెంట్ ఇస్తున్నాడు, కాంట్రాక్టులకి కావాల్సింది. మనకి రావట్లేదు. నిజాలు నాయంటోడు రావు, ఎందుకు వస్తాయి? అది థ్యాంక్ యూ.